33వ అధ్యాయము 3వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నేను చదువుతాను. బైబిల్ అందరూ తెరిచి చూడవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియజేతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం కూడా మనదే. అదే వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అదే వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. మీరు జాగ్రత్తగా వింటే దుష్టుడు మీ యొద్దకు రాడు. జాగ్రత్తగా వినకపోతే మీ తలలో ఉన్నటువంటి లేదా మీ ఒంట్లో ఉన్నటువంటి బలహీనతలో వావు. అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వింటే, వాక్యాన్ని పరిశోధిస్తే, వాక్యాన్ని గమనిస్తే, వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీ హృదయంలోకి ఒక కూలింగ్ వస్తువులా దిగిపోదండి. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు వినాలి. నేను ఎంతో ఆశతో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వచ్చా. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు ఇలాగ రాసుకుంటూ అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరము ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. నాకు ప్రార్థించుము అని చెప్పుకుందాం. నాకు ప్రార్థన చెయ్యు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు నేను తెలియజేస్తాను. గొప్ప సంగతులు, మనకు తెలియలేని విషయాలు, మనకి తెలియలేని విషయాలు బయలుపరుస్తాడని చెప్తూ ఉన్నాడు ప్రభు. ఆమేన్ చెప్పండి. మనకు తెలిసిన విషయాలు కాదు, తెలియలేని విషయాలు నేను బయలుపరుస్తా. మళ్ళీ అంటున్నాడు అక్కడ, గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తున్నాను. అంటే గూఢమైన అంటే మీ కొరకు దాచి ఉంచినవి అని అర్థం. హల్లెలూయా చెప్పండి. మీ కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప సంగతులు ఏం చేస్తాడట? ఆయన తెలియజేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కొరకు ఏమి దాచి ఉంచాడు నా ప్రభు, లేదా నా కొరకు ఏమి దాచి ఉంచాడు నా దేవుడు. ఒక ప్రార్థన మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రార్థనలో నేనైతే అనుకుంటాను, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ఒక అలవాటు ఏంటంటే, నా దైవజనుడు నా ఇంట్లోకి వచ్చి ప్రార్థన కానీ పెడితే ఆ రోజు వాక్యం ద్వారా నా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు, ఆమేన్ చెప్పండి అని ఎదురు చూచేటువంటి వాడు నేను. అటువంటి పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నాతోనే స్పష్టంగా, తేటగా, సూటిగా మాట్లాడుతూ ఉండేవాడు. పలు విధాలుగా దేవుడు నన్ను దర్శిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. వాక్యం ద్వారా నా హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండేవాడిని. వాక్యం ద్వారా నా మనసును సరి చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు తెలియలేని గొప్ప సంగతులు నేను మీకు బయలుపరుస్తాను అని చెబుతూ, గొప్ప సంగతులే కాదు, దాచి ఉంచినటువంటి అద్భుతమైనటువంటి ఆ సంగతులు కూడా మనకి తెలియజేస్తానని ప్రభు సూటిగా ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఇర్మియా, నా వైపు చూడయా, నాకు ప్రార్థన చేయి, నన్ను అడుగు, నాకు మొర్రపెట్టు, నేనేం చేస్తాను? మొర్రపెట్టగా నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పి ఇర్మియాతోని దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు అంటున్నాడు కదా, ప్రార్థనే చేయకూడదు అంటున్నా. మరి అదే భక్తు నాకు అర్థం కాదు. ప్రార్థనే చేయకూడదు, వచ్చి మూలగాలి అని చెప్తున్నారు. మూలగడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు హృదయంలో ఏం చేశారట? మూలుకున్నారు. నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా అని ఎవరికి వారే ప్రజలందరూ కలిపి మూలిగారు. ఆ మూలుగులు విని దేవుడు ఆ చెరలోంచి, ఆ బంధకాల్లోంచి, ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలోంచి విడిపించాడు. హల్లెలూయా. పెదాలతో ప్రార్థన చేస్తే ఏముంది, మనసులో ప్రార్థన చేసుకుంటే ఏముంది. కానీ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడో తెలుసా?
ఒక మంచి పాస్టర్ గారు అబ్బా చెప్పినంతసేపు ఎంత ఎంజాయ్మెంట్ ఉందంటే నవ్వులాటగా వారికి ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఆయన చూసి ఉండొచ్చు, చూస్తాడు అనుకుంటా. హల్లెలూయా. కానీ ఆయనకి చెప్తూ ఉన్నాను, అర్థం చేసుకో ప్రియమైనటువంటి దేవుని యొక్క కుమారుడా, ప్రార్థన చేయకూడదు అని బోధిస్తున్నావు కదా, అసలు దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు, చేయకూడదు అని ఎవరు చెప్పారు? బైబిల్లో చాలా పర్యాయములు కూడా ప్రార్థన చేయమని మొరపెట్టమని ఉంది. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కూడా అదే, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మౌనముగా నించొని ఆయన వైపు ఉండిపోతే ఏం చేస్తాం? కానీ దానికి ఒక సంభాషణ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఒక కుమారుడు ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి మౌనంగా నిలబడిపోతే ఆ తండ్రి అంటాడట, ఏరా వచ్చి మౌనంగా ఉండిపోయావు, ఆ సందర్భాన్ని చూడండి ఎలా కవర్ చేశాడు తాను. ఏరా వచ్చి అలా నిన్ను నిలబడిపోయావు అంటే ఏం మాట్లాడలేదట కుమారుడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ మౌనంగా నిలబడిపోయాడట. ఏమిరా ఏం కావాలి చెప్పరా అని అడుగుతున్నాడట. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం కావాలని అడిగాడట. ఇలాగ అడుగుతూ 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 ఏం కావాలన్నా అని అడిగాడు. అలాగే ప్రభువు కూడా మౌనంగా ఉండిపోతే ఆయన చెప్పిన మాట అండి, నేను చెప్పింది కాదు. ఆయన దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉండిపోతే ఆయన ఏం కావాలో నీకు తెలీదా ఎప్పుడా అన్నాడన్నమాట. వాస్తవం అంటారా? అది చెప్పాలి, వాస్తవం అంటారా? కానీ దేవుడికి అలాగా, నీ పరిస్థితి అలాగుందని తెలుసు, నీ జీవితం అలాగే ఉందని తెలుసు, నీ భవిష్యత్తు మారలేదని తెలుసు. ఇప్పుడు బాగా తాగిస్తున్నాడు, తిరిగిస్తున్నాడు, బాగా ఇష్టానుసారంగా జీవించినాడు, ప్రభువా నన్ను మార్చవా అని అడిగితే మారుతాడా? వెళ్ళి ఆయన మౌనంగా ఉండిపోతే దేవుడు మారుస్తాడా? అడగాలి కదా. అడగకుండా దేవుడు మారుస్తాడా? మార్చడు. కానీ ఈయనేం చెప్తున్నాడు? మౌనంగా ఉండిపోవాలి. నీకు దండవరా నాయన, రాగా 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 నీ దగ్గరే పడ్డాను నేను ఈరోజు, ఆడుకో అనుకోను మనసులో. హల్లెలూయా. కానీ లాస్ట్ వరకు చెప్పిందంతా వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైన బోధ చేశాడు. వారు ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు నాకు బాగా తెలుసు, కానీ వాళ్ళ పేరుని తీయను. కానీ వాక్య స్పష్టత తెలియకుండా మాట్లాడితే దేవుడి నామానికి అవమానము. మంచి వాక్యాలు తెస్తున్నాడు, మళ్ళీ బైబిల్లోనే సత్యాలే తెస్తున్నాడు, కానీ చెప్పే విధానం ఏముంది? ఎలాగంటున్నాడు అమ్మా. హల్లెలూయా. కానీ ఇర్మియా ప్రవక్తకి, ఇర్మియా మంచి ప్రవక్త, ఇర్మియా ప్రవక్తకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు మొర్ర పెట్టు. ఆమేన్ చెప్పండి. నాకు మొర్ర పెట్టు, నీకు తెలియలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నీ కొరకు ఏదైతే దాచించానో నీ కొరకు నేను సిద్ధపరిచే ఉంచాను, ధైర్యంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్తకి మొర్రపెట్టు అని అడుగుతూ ఉన్నాడు దేవుడు. నాకు మొర్రపెట్టయ్యా, నాకు ప్రార్థన చేయి, మొర్రపెట్టగా నేను ఆలకిస్తాను. హల్లెలూయా. మొర్రపెట్టకపోతే ఆలకించలేను. మొర్ర పెడితే నీకు తెలియలేని సంగతులు, దాచుంచినటువంటి సంగతులు ఏమున్నాయో అవి నీకు చెబుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో దేవుడు మన కొరకు కొన్ని దాచి ఉంచుతాడు మేలు. కొన్ని సందర్భాల్లో మనకు దాచి ఉంచుతాడు. మనమేమనుకుంటాం తెలుసా? ఆ మేలు మనం ముందే పొందేసుకోవాలనుకుంటాం, ఆ మేలును ముందే మనం ఆస్వాదించాలనుకుంటాం, ఆ మేలును ముందే మనం కావాలని కోరుకుంటాం. కానీ బిడ్డ చెప్తున్నాడు దేవుడు ఏంటో తెలుసా? నీ కొరకు నేను మేలే సిద్ధపరిచి ఉంచాను, నీ కొరకు నేను మంచిదే సిద్ధపరిచి ఉంచాను, వెయిట్ చేయి కొద్ది సమయం. ఆమేన్ చెప్పండి. కొద్ది రోజులు వెయిట్ చేయి. సమయం పడినా ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు అడగక్కర్లే, నేను ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, ఒక భక్తురాలు లేదా ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నా కుమారుని మార్చు ప్రభా, నా కుమారుని మార్చు ప్రభా, నా కుమారుని మార్చుకోరు ప్రభా అని చెప్పి అలాగ ప్రార్థన చేస్తూ ప్రాణం విడిచింది.
లాస్ట్కి తన భక్తి ఏం చేసిందో తెలుసా? తన కుమారుని మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి చనిపోయిన ఆ ప్రార్థన చచ్చిపోలే. గుర్తుపెట్టుకో, ప్రార్థన చేసిన వ్యక్తి చనిపోయినా ఆ ప్రార్థన మాత్రము ఆయన కాపాడడానికి వెళ్ళింది. హల్లెలూయా. ఆ చెరలో నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ యొక్క చీకటి కట్టుల్లోంచి తనను విడిపించి మంచివాడిగా మార్చింది. హల్లెలూయా. కొన్నిసార్లు ఆగస్టు 15 వస్తుంది. చాలా సందర్భాల్లో చాలా సంఘాల్లో పెద్ద పెద్ద స్టేజీలు వేసి గొప్పగా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు, రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తారు, అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఊరికినే పోదు. హల్లెలూయా. దేశానికి క్షేమం తీసుకొస్తుంది, దేశానికి రక్షణ తీసుకొస్తుంది, దేశానికి మంచి పరిపాలన తీసుకొస్తుంది, దేశంలో నశించిపోతున్న వారిని రక్షిస్తుంది, దేశంలో అనేక బంధకాల్లో ఉన్నవారిని విడిపిస్తుంది, అనేక బంధకాల్లో మునిగిపోయిన వారిని రక్షిస్తుంది, అనేక పాపములతో శాపములతో కొట్టబడిన వారిని బయటికి తీసుకొస్తుంది. ఈ ప్రార్థన ఎప్పుడూ కూడా నిత్యము నిలిచిపోద్ది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండాలి. దినదినం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన లేకపోతే బిడా నీ ఊపిరి ఆగిపోయిందని లెక్కేసుకో. ప్రార్థన చెయ్యకపోతే నీ పరిస్థితి ఎలాగైపోద్దంటే నువ్వు కూర్చొని లెగలేవు, లెగితే కూర్చోలేవు. బద్ధకం, నీరసం, బలహీనత, అపనిందలు, అవమానాలు, సమస్యలు, దయ్యాలతో పోరాటం, ఆత్మీయ జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియలేని పరిస్థితి, ఆత్మీయ స్థితిలో ఎటువంటి విధంగా కొనసాగాలో తెలియలేని పరిస్థితి, ఒక ట్రాక్ మీద వెళ్ళలేవు, ఒక మనిషి మీద, ఒక వాక్యం మీద ఆధారపడలేవు, ఏమైపోతుందో తెలియదు, ఎలాగుంటుందో తెలియదు, మనసు నీకు పలు విధాలుగా ఆయా మనస్తత్వాలు వచ్చి నేను గలిబిలి చేస్తాయి. ప్రార్థన లేకపోతే ఇన్ని సమస్యలు గుండా నీ ప్రయాణం కొనసాగుతూ ఉంటది. అప్పుడు ఏ మార్గం ఉండాలో నీకు తెలియదు. తిన్నగానే ఒకే మార్గం గుండా వెళ్ళిపోతాం. ప్రార్థన చేయలేని వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయంటే, ప్రార్థన చేయలేని వాళ్ళ బ్రతుకులు ఎలాగుంటాయంటే ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం చెందాలో తెలియదు, ఎటువైపు వెళ్తే బాగుంటుందో తెలియదు, ఎటువైపు వెళ్ళకపోతే బాగుంటుందో తెలియదు. వాళ్ళ మనసు ఏం చెబితే అదే వినుకొని వెళ్ళిపోతారు చూడు. వారి జీవితాలు తిన్నగా గోతికే దారితీస్తారు. ఎక్కడికి? నాశనానికి. ఆ పడిపోయినంత వరకు కూడా, ఆ మునిగిపోయినంత వరకు కూడా తెలివి రాదండి వీళ్ళకి. పడిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఏమన్నా తెలుసా, ఒకప్పుడు ఇంత ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు ఇంత ప్రార్థనలో ఏకీవించేవాడిని, ఒకప్పుడు ప్రార్థనలో ఎంత గొప్పగా వెలుగుతూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తే మిరాకిల్స్ జరిగిపోతూ ఉండేవి. ఏ దురాత్మ కూడా నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ, నా గృహాన్ని కానీ, నా యొక్క పరిచారకులు కానీ, నా తల్లిని కానీ, తండ్రి కానీ ఎవరిని కూడా ఏమీ అనేది కాదు. ఈరోజు నాలో ఏదో లోపం ఉందని ఎదుర్కొనే బదులు ఏమనుకుంటున్నారో తెలుసా? అలాగనుకోవట్లేదు, మైనస్ పాయింట్ ఎత్తుకోవట్లేదు, వాళ్ళు ప్లస్ పాయింట్లు ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఏమనంటే, ప్రార్థన చేయకపోతే నన్ను ఎందుకు దేవుడు కాపాడుతాడు, ప్రార్థన చేయకపోతే నా పరిస్థితి ఎందుకు ఎలాగుంటుంది, ప్రార్థన చేయకపోతే నా భవిష్యత్తు ఎందుకు ఎలాగుంటుంది అని వారి జ్ఞానం మీద పడుతూ ఉన్నారు. కానీ ప్రార్థన మాత్రం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే పరిస్థితులు దిగజారిపోతా ఉంటాయి. క్షణము దినదినము ప్రార్థన చేయకపోతే పరిస్థితులు ఏమవుతుందో తెలుసా? నీ విశ్వాసాన్ని కూడా నువ్వు ఫుల్గా, ఇప్పుడు ఒక టైర్లో ఉన్న చూపుకి ఫుల్ గాలి కొట్టేసాం అనుకోండి, అప్పుడు దాకా సప్పబడిపోయి ఉంటుంది. గాలి కొడితే ఏమవుతుంది? నింపబడుతుంది ఫుల్గా. అలాగా నువ్వు ఫుల్గా విశ్వాసంతో కానీ ఉంటే ఎంత దూరమైన బండిని లాక్కేయగలగదు. ఆమేన్ చెప్పండి. టైర్లో ఫుల్ గాలి ఉంటే బండి యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. అది సప్పబడిపోయింది అనుకోండి, అవుతుందా? వెళ్ళదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నీవే పిన్నేసేటి పొడవకో, నీ గాలి నువ్వే తీసేసుకోకో. నీకంటూ ఒక మంచి పేరు ఉంది,
నీకంటూ ఒక దేవుని దగ్గర ఒక యథార్థవంతుడని, ఒక పరిశుద్ధుడని దేవుడు ఎంచిన బిడ్డవి నీవు. నీ గాలి నువ్వే తీసుకొని దుష్టుడి దగ్గర అయిపోతే వాడు ఏం చేస్తాడంటే నిన్ను చిల్లరగా మార్చేసి ఏం చేస్తాడో తెలుసా? నీ కుటుంబాన్ని నిన్ను వాడు పరిపాలిస్తాడు. అదే నిత్యము నీ గృహంలో నీతో ప్రార్థన ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన మిరాకిల్స్ చేస్తాడు. ఆమె చెప్పండి. కొన్ని సందర్భాల్లో కూడా మనకు బుద్ధి రావడానికి, మన జ్ఞానం రావడానికి దురాత్మకు ఆజ్ఞాపిస్తాడు. మరొక ఆజ్ఞాపించలేదా? లేదా? మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఒక మంచి ప్రాంతంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఏ ఫరో అయితే హృదయం తెరబడిందో అదే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. కొన్ని సందర్భాల్లో నీ హృదయాన్ని కఠినపరిచేటువంటి విధంగా దేవుడు కూడా ఆజ్ఞాపిస్తాడు. ఎందుకో తెలుసా? నీకు బుద్ధి రావాలి, నీ జ్ఞానం రావాలి, నీకు తెలివి రావాలి. ప్రార్థన లేకపోతే వేస్ట్, వృధా బతుకు. ప్రార్థన చేస్తూ ఉండు. దీపం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. ఆమె మండుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది జీవితము. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని కాటకాలు వచ్చినా, ఎన్ని ఏదైపోయి ప్రపంచమంతా కొట్టుకోపోయినా నీవు కలిగి ఉన్న విశ్వాసం మీద నిలబడిపోతావు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేవాడి జీవితం ఎలా ఉంటుందంటే నీవు బండ మీద కట్టుకునే ఇల్లును పోలి ఉంటావు. ఇసుక మీద కట్టుకునే ఇల్లు కాదు, బండ మీద కట్టుకునే ఇల్లు నిలబడుతుంది. ఇసుక మీద కట్టుకునే నీళ్ళు తుఫాను గాలి వస్తే నీ విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీద దేవుడు పెట్టాడు. నిత్యము ప్రార్థన చేయి. కొంతమంది అనుకుంటారు ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రభువా, ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రభువా, ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రభువా అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రభువా అనుకుంటారు. ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడో అర్థం చేసుకోవాలి మనం కాస్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అర్థం చేసుకొని దేవుని యొక్క పనిలో ముందుకి సాగదాము. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేకపోతే నీ జీవితము వృధా. ఏమైపోద్ది? వృధా అయిపోద్ది. ప్రార్థన లేకపోతే నీ బ్రతుకు వృధా అయిపోద్ది. ప్రార్థన లేకపోతే నీ యొక్క జీవితం వృధా అయిపోద్ది. ప్రార్థన లేకపోతే నీ బ్రతుకు వృధా అయిపోద్ది. ఎందుకు బ్రతుకుతున్నావో తెలీదు, ఎందుకు జీవిస్తున్నావో నీకే తెలియదు. చూడండి, 18వ కీర్తన ఒక మాట ఉంది. 18వ కీర్తన ఒక మాట ఉంది, చూద్దామా? 6వ వచనము. 18వ కీర్తన 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఎప్పుడు మొరపెడుతున్నాడట కీర్తనాకారుడు? శ్రమల్లో మొరపెడుతున్నాడట. ఈ విధంగా చేయరండి ఎవరు, చెప్పాలి. ఈ విధంగా చేస్తారా? శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారా? అక్క కొంచెం బాధ వచ్చింది అనుకో, హృదయానికి గాయం వచ్చింది అనుకో, ప్రార్థన చేయగలుగుతావా? ఎందుకు చేయలేవో తెలుసా? ఏమనుకుంటారంటే ప్రార్థన రావట్లే బయట. ఈ దుఃఖము మనసులో మునిగిపోద్ది, నిన్ను నిలువెల్లా ముంచేస్తుంది దుఃఖం. ఈ దుఃఖంతో నువ్వు ప్రార్థన చేయాలంటే చేయగలుగుతావా? ప్రార్థన చేయలేవు బిడ్డ, ప్రార్థన చేయలేవు. కానీ అదే సమయంలో నువ్వు కానీ ప్రార్థన చేస్తే నీ శ్రమలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 27వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, నా స్వరం ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు, నా స్వరం ఎత్తి, నా యొక్క స్వరం ఎత్తి ప్రార్థించినప్పుడు ఏమవుతుందట? ఆయన ఆలకిస్తాడట. ఎన్నో కీర్తన అండి? 27
27వ కీర్తన 7వ వచనం. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకి జవాబు ఇవి, నా ప్రార్థనకి జవాబు దయచే ప్రభువా అని మొరపెట్టే ఒక ధన్యత కలిగి నీవు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తన 28 మొదటి 2 వచనాలు చూద్దామా. మొరపెట్టుచున్నాను, ఆలకించుము, ఎడల అగుదును. ఆలకింపుము. హల్లెలూయా. కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను మౌనంగా ఉండిన ఎడల, ఎవరో దేవుడు మౌనంగా ఉంటే నా మొర ఆలకించకుండా ఎక్కడ దిగిపోతాడట ఆయన? సమాధిలోకి. సమాధి అంటే చచ్చిపోయిన వారికి దేవుడు దిగుతారు, అవునా? అంటే నీ చచ్చిన వాడెవరు అయిపోతాను ప్రభా, నీ ప్రార్థించుకుంటే, నువ్వు ఆలకింపకుంటే నీ సచ్చిన వాడి వల్ల అయిపోతానని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు ప్రభా. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు ఈ విధంగా, యేసయ్యా నాకు పలానా వ్యక్తి వరకు చూపించు, లేదా నాకు పలానా వస్తువు చూపించు, లేదా నేను పలాంటి కోరుకుంటున్నాను ప్రభా, నాకు నా కళ్ళ ముందు చూపి, లేదంటే ప్రభా నా కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, లేదా నా అల్లుడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, లేదా నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నాకు చూపించు ప్రభా అని అంటుంటారు. కొంతమందికి సమాధానాలు రావు, సమాధానాలు రావు. భౌతిక సంబంధమైనదే మనిషి ఎక్కువ అడుగుతాడండి, పరలోక సంబంధమైనది అడగడు. ఎప్పుడైనా పరలోకం ఎలాగో చూపించు ప్రభు అని అడిగేవా? ఎప్పుడైనా పరలోకంలో ఎవరు ఆరాధన చేస్తున్నారు ప్రభు అని అడిగేవా? ఎవరైనా పరలోకంలో మా ఊళ్ళు చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారా ప్రభు అని అడిగేవా? లేదు. భౌతిక సంబంధమైనవి అడుగుతావు. కొన్ని సందర్భాల్లో నీకు కొన్ని సందర్భాల్లో ఆ యొక్క దానికి జవాబు రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ జవాబు ఇవ్వకపోతే దావీదు అంటున్నాడు, నేను చచ్చిన వాడి వల్ల అయిపోతాను, సమాధిలోకి దిగిపోతాను, నువ్వు మౌనంగా ఉండదు ప్రభా నా విషయంలో. హల్లెలూయా. నా విషయంలో నువ్వు మౌనంగా ఉండదు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా. దినదినం ఆయన ఏం చేసేవాడట? తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించేవాడట. కాబట్టి దేవుడు దావీదుతో మాట్లాడాడు, తను సరి చేశాడు, తన బ్రతుకుని సరి చేశాడు, తన జీవితాన్ని సరి చేశాడు. ఒక రోజు ప్రార్థన చేస్తే రెండో రోజు చేయవు, ఒక రోజు విజ్ఞాపన చేస్తే రెండో రోజు చేయవు. నీకున్న పనుల భారాన్ని బట్టో, నీకున్న ఒత్తిడిని బట్టో, నీకున్న సమస్యను బట్టో, నీకున్న నిద్రను బట్టో, నీకున్న తెగిని బట్టో, మరి దేని బట్టో దేవుడికి దూరం అయిపోతా ఉంటా. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎడ తెగక నాకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎడ తెగక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అపవాది అయిన సాతాను మిమ్మల్ని ఎప్పుడు మింగుదనా, ఎప్పుడు చంపుదనా అని గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. వారి తంత్రాల నుంచి, వాడి యొక్క ప్రభావం నుంచి తప్పించబడాలి అంటే దినదినము ప్రార్థన చేయి. మరి దినదినము నువ్వు ప్రార్థన కలిగి ఉంటున్నావా? నేను చెప్తూ ఉన్నాను కదా, ఇలాగా నువ్వు కలిగి ఉన్న సమస్య ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు కలిగి ఉన్న బాధ ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు కలిగి ఉన్న ఇబ్బంది ఎందుకు వస్తుందో తెలుసా? ఒకరోజు ప్రార్థన చేస్తావు, 2 రోజులు ప్రార్థన చేయవు. ఒక రోజు ప్రార్థన చేస్తావు, ఒక 6 రోజులు వదిలేస్తావు. ఒక రోజు ప్రార్థన చేస్తావు, ఒక 2 వారాలు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేస్తావు. ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్టుడికి ఏమవుతుంది? ఒళ్ళు మంటలు వస్తాయా? అవునా కదా? ఒళ్ళు మంటలు వస్తాయి కదా. వాడు ఒళ్ళు మంటలు తెప్పించేస్తావు ఒక రోజు అంతా ప్రార్థనలో కూర్చొని, ఇంకా 2వ రోజు నుంచి ఆపేస్తావు. వాడు ఏం చేస్తాడు? ఒళ్ళు మంటలు వచ్చిన నేను ఊరుకుని వదిలిపెడతాడు. లేనిపోని ఒత్తిడి నీ మీద తీసుకొస్తాడు, లేనిపోని సమస్య నీ మీద తీసుకొస్తాడు, లేనిపోని బాధలు నీ మీద తీసుకొస్తాడు, లేనిపోని కష్టాలు నీ మీద తీసుకొస్తాడు. అందులోంచి నువ్వు ఎలా తప్పించబడాలో తెలియక వెళ్ళి ఎలక నూనెలో పడి గింజుకున్నట్టు గింజుకోవాల్సిందే పరిస్థితి. మళ్ళీ ఆ గింజుకునే టైంలో నీకు ఏదో ఒక తెలివి వస్తుంది, మళ్ళీ ప్రార్థన చేస్తావు.
మళ్ళీ ఆ 2 రోజుల నుంచి విడిపించుకోవడం, మళ్ళీ 3వ రోజు పురుషుగా పెట్టేస్తాం ప్రార్థన, మళ్ళీ 3వ రోజు ఏమవుతుంది పురుషుగా పెట్టేస్తాం, మళ్ళీ ఆ రోజు అంతా దేవుడితో గడుపు, మళ్ళీ 4వ రోజు ప్రార్థన ఉండదు, మళ్ళీ ఏమవుతుంది వాడు రిపీట్ చేస్తూనే ఉంటాడు, క్యాసెట్ రిపీట్ చేస్తూనే ఉంటాడు. మనకు అది రిపీట్ చేయడం రాదు కానీ అది క్యాసెట్ రిపీట్ చేస్తూనే ఉంటాడు. ఫస్ట్ మొదటి రోజే మోకరించినప్పుడు నువ్వు తీర్మానం ఏం తీసుకోవాలి తెలుసా? ఈ సమస్య నుంచి నేను బయట పడేంత వరకు నేను మోకరిస్తాను ప్రభు. ఆమేన్ చెప్పండి. ఈ సమస్య నుంచి, ఈ బాధ నుంచి నేను బయట పడేంత వరకు నేను మోకరిస్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. మన అడ్లపూడి కిరణ్ పాల్ గారు వచ్చారు. ఆయన చెప్తూ ఉన్నాడు కదా ఇలాగా, ఏమని చెప్తున్నాడంటే ఒక రోజు కట్ట 8 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అలాగే అమ్మా, నువ్వు అలాగే అడిగితే అదే వస్తుంది. సాతాను దూరినాడు జాగ్రత్త. రోజు గట్ట 8 గంటలు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా పడిపోతాడు, గుద్దిసుకుంటాను దాన్ని గుద్దిసుకున్న బొక్కడిపోతారా? ఇలా తిరిగి ఇలా తిరిగి అడిగి తినేట్టుగా అక్కడ 4 రోజులు వినాలి దేవుని వాక్యించాలి. రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప బతుకండి అని చెప్పి ప్రతి మాట కూడా మనుషులకి ఎలా ఉంటుందంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? 1,00,000 మందిని తయారు చేస్తున్నాను. హల్లెలూయా. 1,00,000 మందిని తయారు చేస్తున్నాడు అంటే దేని కొరకు అంటే దేవుని పని కొరకు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సేవకులందరిలోని యథావిధిగా కరెక్ట్ బోధ చేసినటువంటి ఆయనలో అందరిలో ఆయన ఒకడని చెప్తున్నాను. ఎవరిని విమర్శించడు, ఎవరిని మీద ట్రోల్ చేయడు, ఎవరిని ఏమీ అండో. ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయనకి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో వెళ్ళి ఎవరు ఎక్కడ పిలిచిన, చిన్నోళ్ళు పిలిచిన వెళ్తాడు, పెద్దోళ్ళు పిలిచిన వెళ్తాడు. కానికి ఎంత ఇస్తాడని అడగడు. అలాంటి సేవకులు లేపబడాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. రోజు 8 గంటలు ప్రార్థన చేస్తున్నాం అంటే కనీసం 1 గంట లేదు మన దగ్గర, కనీసం గంట కూడా లేదు. నువ్వు ఎలా దీపించబడతాను, ఎలా ఆశీర్వదించబడతావు? నేను అంటాను కదా ఇలాగా, ఏ పని అంటే డైలీ కనీసం విశ్వాసుల జీవితంలో 1 గంట ఉండాలండి ప్రార్థన, కనీసం 1 గంట ఉండాలి. అప్పుడు నువ్వు విడిపించబడతావు. సమస్య నుంచి అయినా, బాధ నుంచి అయినా, కష్టం నుంచి అయినా, ఇబ్బంది నుంచి అయినా, వేదన నుంచి అయినా, సమస్య నుంచి అయినా, కరువు నుంచి అయినా, ఖడ్గం నుంచి అయినా, బాధల నుంచి అయినా, ఇబ్బందుల నుంచి అయినా నువ్వు తప్పించబడేటువంటి మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. అదే కాదు, అదొకటే కాదు, దాని ద్వారా ప్రార్థన ద్వారా జయించింది శత్రువునే కాదు, ప్రతి సమస్యని జయించగలదు, ప్రతి ఇబ్బందిని చేయించగలదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇంటిలోని ఏమవుతుంటే స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటే, నీవు స్తుతిస్తూ ఉంటే పరిస్థితులు మారిపోతాయి, బంధకాలు తెంపబడతాయి, సాతానుగాడి బంధకాలన్నీ పోతాయి, వాడి యొక్క శత్రు ప్రయోగాలన్నీ పోతాయి. ఎవడు నీ ఎదుట నిలవలేడు, ఎవడు నిన్ను ఏలుబడితనం చేయలేడు. నువ్వే ఒక ఆదర్శం అయిపోతావు అంతే అనేకుడికి. హల్లెలూయా. ప్రార్థన ఎంత శక్తి ఉంది. ప్రార్థనలో మొన్న ఒక అక్క నాకు ఫోన్ చేసింది. అక్క ఎలా ఉన్నారని అడిగితే, తమ్ముడు బాగున్నాను, నేను చూస్తున్నాను నీ వీడియోస్ ప్రతిదీ అని చెప్పేసి అక్క అన్నది. థ్యాంక్ యూ అక్క అన్నాను. ఇంకా నువ్వు ప్రార్థనలో ఎదగలరా తమ్ముడు, ఇంకా నువ్వు ప్రార్థన చెయ్యాలి, ఇంకా ప్రార్థనలో ఎదగాలి, ఎంత ఎదిగిన ఇంకా ఎదుగుతూ 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 ఎదుగుతూనే ఉండాలి అని చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంటాం కదా 1 గంట ప్రార్థన చేస్తే, ఈరోజు చేశాను కానండి, రేపు చేయలేనండి. ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు ఉదయాన్నంటే ఒకటి చేయలే, చేసి దేవుని దీవించుకున్నాడు. హల్లెలూయా. దినము 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 ప్రార్థనతో జీవితాన్ని స్టార్ట్ చేయి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంటలు చేసి ప్రార్థన దేవుడు అడగడు కానీ దేవుళ్ళు ఎంత నిలకడగలిగి చేసాడు, ఎంత రోషం కలిగి చేసావు ప్రార్థన, ఎంత అద్భుతంగా దేవుని నీకు 5 నిమిషాలు చేసినా నీ ప్రార్థన ఎక్కడ పోవాలి తెలుసా? ఆయన పట్టుకోవాలి నీ ప్రార్థన.
హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నుండి నీ సమాధానం రావాలి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన అన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో కలిగిన ప్రార్థన చేయి. నిన్ను ఏది ముట్టలేదు, నిన్నేది అంటలేదు. కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతారు. విశ్వాసాన్ని కోల్పోతే ప్రార్థన బయటికి రాదండి, గుర్తుపెట్టుకో. విశ్వాసాన్ని కోల్పోతే ప్రార్థన బయటికి రాదు. నేనేం చేస్తుందంటే ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అవిశ్వాసంలో తీసుకుపోవాలి. నువ్వు విశ్వాసిగా ఉన్న నిన్ను అవిశ్వాసంలోకి తెలియకుండానే వెళ్ళిపోతావు, తెలియకుండానే మునిగిపోతావు, తెలియకుండానే లోతులోకి వెళ్ళిపోతావు. ఒక చెల్లి ఎలా ఫోన్ చేసి అంటుంది, ఏమనంటే నేను సముద్రంలో మునిగిపోతానండి, మునిగిపోయాట తేలుతా ఉందట, మునిగిపోయి తేలుతా ఉందట. ఏటో తెలియలేదు, దర్శనం వచ్చింది నాకు. బాగుంది, దర్శనం బాగుంది, కరెక్ట్ అయిన దర్శనం దేవుడు నీకు ఇచ్చాడు రా. ఏటనియా అన్న, నువ్వు లోకంలో మునుగుతున్నావు, ములుగు ఎంత మునుగుతావు, లోకంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నావు, ఎంత ఆనందం వెతుక్కో అని చెప్పాను అన్నమాట. హల్లెలూయా. అదాన్ని అర్థం ఏదో మంచిది అనుకున్నాను నేను అంటుందన్నమాట. హల్లెలూయా. నువ్వు శ్రమలో పడకుండా మొరపెట్టు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఇబ్బందులు పడకుండా మొరపెట్టు. చూడండి, విలాప వాక్యాలు ఒక చక్కని మాట ఉంటుందండి. విలాప వాక్యాలు దీన్ని ఒకసారి విలాప వాక్యాల్లో ఒక చక్కని మాట, అద్భుతమైన మాటని దేవుడు రాసి ఉంచాడు. థ్యాంక్ యూ, దేవానికి మహిమ చెల్లిస్తున్నాం. చదవండి ఎవరైనా తీస్తే. 2వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను. విలాప వాక్యములు 2వ అధ్యాయము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మోగను ఆకలి కొని వారు మూర్చిల్లుచున్నారు. ఏం చెప్తున్నాడంటే విలాప వాక్యంలో దేవుడు, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఎప్పుడు మొరపెట్టాలట? ఎప్పుడట? చెప్పాలి అందరూ కలిసి. రేయి మొదటి జామున మొరపెట్టు. నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కృమ్మరించుమో. కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలట? కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన వైపు ఎత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మోషేనట ఇలా చేతులు ఎత్తినప్పుడట ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారట. ఇలా దించేస్తే అమాలేకీయులు గెలిచేవారు. ఇలా ఎత్తితే ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారు, ఇలా దించితే అమాలేకీయులు గెలిచేవారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కిందకి చేతి దించితే ఓడిపోయేవారు అన్నమాట. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు వెళ్ళి ఆ యొక్క ఈ చేతులు ఎలాగ ఎత్తుతూ ఉంటే ఈ 2 చేతులు ఎలా కొట్టుకొని ఉండిపోయారట, అటొకడు ఇటొకడు. ఈయన ఎత్తినంత సేపు కూడా ఇశ్రాయేలు ప్రజలే గెలిచారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే విజయాన్ని చూస్తాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ మోసే యుద్ధం చేయలేదు, ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పు. చేతులెత్తి ప్రార్థన చేశాడు మోసే. ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. నీ చేతులకి ఎంతకు దించకూడదు ప్రార్థన చేస్తే. చేతులు పీకుతున్నాయా? పేగని నొప్పి వచ్చిందా దించు, మళ్ళీ ఎత్తు, మళ్ళీ నొప్పి వచ్చిందా దించుకో. అలానే కొన్ని రోజులు అలవాటు పడతావు, ఆ రోజు యుద్ధం ఎగవాలి. హల్లెలూయా. నీ పసి పిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయి. చాలా మంది పిల్లల కన్నా తల్లిదండ్రులు ఇది తెలీదు. ఏది? పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయమనే విషయమో తెలీదు. ఈ వాక్యం సెలవిస్తూ ఉంది,
విలాపవాక్యం 2:19 రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసి పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన వైపు ఎత్తో. డైలీగా ఎడతెగకుండా, ఏ రోజు మర్చిపోకుండా, ఏ రోజు విడిచిపెట్టకుండా ప్రతి దినము ప్రార్థన చేస్తే అద్భుతంగా ఒక ఇల్లు కడతాం. ఏ ఇల్లు? విశ్వాసం అనే ఇల్లు హృదయాలు కట్టుకుంటాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. రోజు ఒక ఇల్లు కట్టినాడు. ఫస్ట్ గాతలు తీస్తాడు. మొదటి రోజు గాతలు తీసాడు, రెండో రోజు రాయి తొక్కాడు, మూడో రోజు గోడ కట్టాడు, నాలుగో రోజు పైన స్లాబ్ వేసాడు, ఐదో రోజు ఏం చేశాడు? ప్లాస్టింగ్ చేశాడు, ఆరో రోజు పైన మళ్ళీ పిల్లర్స్ వేసుకున్నాడు, మళ్ళీ బిల్డింగ్ కడుతున్నాడు. ఇంకా డైలీ కట్టినాడు పని ఎలా ఉంటుంది? బేగ అయిపోద్దంటావా ఆగిపోద్దంటావా? బిల్డింగ్ అవునా? డైలీ పని చేస్తుంది బిల్డింగ్, అయిపోద్ది కొద్ది రోజుల్లోనే. ఆగి 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 కడితే ఎన్ని సంవత్సరాలైనా పడుతుంది. ఆగి 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 కడితే ఎన్ని సంవత్సరాలైనా పడుతుంది. ప్రార్థన కూడా అంతే. డైలీగా నీ యొక్క ఆ పునాదిని కట్టుకుంటూ 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 వచ్చేవనుకో, స్లాబ్ అయ్యబడిన తర్వాత అందులో నువ్వే నివసిస్తావు. ఆమె చెప్పు, ఆమె చెప్పు. ఆ తర్వాత నేను ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. అది ఒక అభిషేకంలోకి వెళ్ళిపోతావు. డైలీ ప్రార్థన చేసిన వాళ్ళకి దేవుని అభిషేకం నిండుగా కుమ్మరిస్తాడండి దేవుడు. అదే ఆపేసేవనుకో మయ్యాన్ని, పని జరగకపోతే బిల్డింగ్ పూర్తవుతుందా? అవ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మార్గాన్ని దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చెయ్యు. ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి గడియ నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చెయ్యి. సమయం దొరికినప్పుడల్లా సెల చూస్తావు. సెల కంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళు, మందిరాలు ఉన్నప్పుడు మందిరంకి వెళ్ళు. తప్పు అనట్లేదు, కానీ ఖాళీగా మాత్రం ఉండదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. చూడండి కీర్తన 55:17 ఒకసారి. 57:17. యాభై ఐదు 55:15. చాలు. ఈ కీర్తనాకారుడు అంటే ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడట? మొదట విలాప వాక్యంలో రేయి మొదటి జామున ప్రార్థన చేయన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి, కీర్తనలోకి వచ్చేసరికి 17 ఏం తెలియజేస్తుంది? 55:17 సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టితిని. హల్లెలూయా. ఎప్పుడట? ఉదయాన్ని, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయాన్ని, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ యొక్క ప్రార్థనలో నేను అంటాను కదా ఇలా ఏమనంటే, ఉదయకాల వేకుజామున ప్రార్థన భూకంపం ఎలాగొస్తుందో అలాగా భూమి మీద ప్రార్థన ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ప్రార్థనే దూపం పరిగెడతా ఉంటుంది. ఆమె మన ఒక సేవకుడి ఇంట్లో పడుకున్నానని చెప్పాను కదా, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఆయన 4 గంటలు, నేను 3 గంటలు లేచి ప్రార్థనకి లేచి ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఆయన 5 గంటలు లేచి కాన్ఫిడెంట్ కాల్ కలుపుతూ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రార్థన నా చెవిలో పడుతుంది. నేను పడుకున్నాను. ఆ ప్రార్థన నా చెవిలో పడుతూ ఉంటే దర్శనం నాకు ఎలా వస్తుందంటే, ఆయన దర్శనం చెప్తూ ఉన్నానంట. ఆయన ప్రార్థన చేస్తుంటేనట భూమి కంపిస్తా ఉందట. హల్లెలూయా. భూమి కంపిస్తా ఉందట. ఈ ప్రార్థనట ఆ చుట్టుపక్కల ఏరియాలోకి ఏమవుతుందంటే నీరు సప్లై అయినట్టు ఈ ప్రార్థన సప్లై అవుతూ ఉందంట. హల్లెలూయా. నేను చెప్పాను, అనేక ఆత్మలు ఇక్కడ నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందట? వేకుజామున ప్రార్థన నువ్వు ఏ స్థలంలో అయితే మొరపెడుతున్నావో, ఏ స్థలంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ స్థలంలో అయితే నీ యొక్క కన్నీరు కుమ్మరిస్తూ ఉన్నావో ఆ స్థలమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న దయ్యాలు నిలవండి. ఆమె చెప్పండి. దురాత్మలు నిలవో తెలుసా? నువ్వు చేసే ప్రార్థనకి ఆ చుట్టుపక్కల అంతా మారిపోదు. వాతావరణం మారిపోవడమే కాదు, అక్కడ ఉన్న హృదయాలు మారిపోతాయి, అంతరంగాలు మారిపోతాయి. ఆ యొక్క శోధకుడు తప్పించబడతాడు. అక్కడ ఉన్నటువంటి అనేకులకు విడుదల వస్తుంది. ఎవరిని బట్టి తెలుసా? నిన్ను బట్టి.
నీ చుట్టుపక్కల ఎవరు రాలేడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. కీర్తనాకారుడు అంటాడు కదా, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 పూట్ల కూడా ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. బిడ్డ, ప్రార్థన చేయకపోతే నువ్వు చాలా ఇబ్బందులు సఫర్ అవుతూ ఉంటావు. ప్రార్థన చేయకపోతే చాలా ఇబ్బందులు కొట్టుమిట్లాడుతూ ఉంటావు. మీకు తెలుసండి, ఎన్ని సమస్యలున్నా ప్రార్థన చేస్తే సమస్య అనేది నీకు తేలికగా కనపడుతుంది. తెలుసుకోండి. ప్రార్థన చేయకపోతే అదే చిన్న సమస్య బరువుగా కనబడుతుంది. ప్రార్థన చేస్తే సమస్య ఎంత పెద్దదైనా చిన్నగా కనబడుతుంది. ప్రార్థన చెయ్యకపోతే చిన్న సమస్య పెద్దగా కనబడుతుంది. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిందే, ప్రార్థన లేక చాలా మంది చెడిపోతున్నారు ఈ లోపల. ప్రార్థన లేకపోవడం వల్ల విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకపోవడం వల్ల తప్పిపోతూ ఉంటాడు, తప్పిపోవడం వల్ల దుష్టుడికి గురైపోతుంటాడు, దుష్టుడికి గురైపోవడం వల్ల మరణానికి గురైపోతూ ఉంటాడు. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రార్థన చేయకపోతే. గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయాలి. లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను నేను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. ఒకసారి ఆ మాట తీసి చదువుకొని ముగించేసుకుందాం. ముగింపులోకి వస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనడి, మీ తప్పిదములను ఒకనితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయుడి. చాలు. హల్లెలూయా. మొదట మన పాపాల నిమిత్తమే ప్రార్థన చేయాలి. దేని నిమిత్తమే ప్రార్థన చేయాలి? ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించని ప్రతి దినము ఒప్పుకునే వారిగా ఉండాలి ప్రతి ఒక్కరు. రెండోదిగా, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. బలహీనతలో ఉన్నప్పుడు ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి? ఆ బిడ్డను దర్శించు ప్రభా, ఆ బిడ్డతో మాట్లాడు ప్రభా, ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇవ్వు ప్రభా అని చెప్పి ఇంటికాడ ఉన్నది ప్రార్థన చేయాలి. మొదట మన పాపాలు ఒప్పుకోవాలి. రెండోది, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకో దగ్గర రాయబడి ఉంటుంది, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ఎంత అవసరమైందో ఈరోజు ప్రార్థన కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన నీ జీవితంలో లేకపోతే చిన్న సమస్య కూడా పెద్దగా కనబడుతుంది. పెద్ద సమస్య నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే చాలా చిన్నగా కనబడుతుంది. మా ఆవిడ అంటది, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నీకు ఇబ్బంది లేదా అని అడుగుతూ ఉంటుంది. నేను నవ్వుతూ ఉంటాను. నవ్వుతూ ఉంటే ఆవిడ ఈ జుత్తిలా తీసేసుకుంటాను. నవ్వుతూ ఉంటే నాకు అనిపించదు, సమస్య అనిపించదు, బాధ అనిపించదు. ఎందుకంటే పెద్ద సమస్య కూడా నాకు ఏమనిపిస్తుంది, చాలా చిన్నది, ఏదో కార్యం చేస్తాలే దేవుడు అంటారు. ఆవిడ గింజిగిపోయి నలిగిపోయి చూడండి, బట్టలు పిండితే ఆ యొక్క బట్ట ఎలాగైపోతుంది, పీసులు వచ్చేస్తుందో అలాగా ఆవిడ శరీరాన్ని ఆవిడ పిండేసుకుంటుంది. మరి ఆవిడికి తెలియాలి ఆ లోటు ఏంటనేది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కసారి కూడా మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఏది అయితే లోటు ఉందో అదే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరి చేసుకుంటే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే పెద్ద సమస్య చిన్నగా కనబడుతుంది. అదే ప్రార్థన చేయలేని వ్యక్తి అయితే చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా కనబడుతుంది. అప్పుడు దాని నుంచి, చిన్న సమస్య నుంచి కూడా నువ్వు బయటపడాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఎదగండి. ప్రార్థనే మన ఆయుధము. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన జీవితాలు మారుస్తుంది, ప్రార్థన బ్రతుకులు మారుస్తుంది, ప్రార్థన మీ వ్యక్తిగత జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన ప్రతి పాపాన్ని ఒప్పుకునే విధంగా చేస్తుంది, ప్రార్థన ప్రతి ఒక్క జీవితాన్ని వెలిగిస్తుంది, ప్రార్థన ప్రతి ఒక్క జీవితాన్ని మండిస్తుంది, ప్రార్థన ప్రతి ఒక్క జీవితాన్ని ఫలంలోకి తీసుకొస్తుంది, ప్రార్థన ప్రతి ఒక్క జీవితాన్ని ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా వారి జీవితాన్ని మండించి వారిని స్థిరపరుస్తుంది. ప్రార్థన అనేది ఎవరింట్లో అయితే ఉంటుందో నిత్యము నైవేద్యం వారి ఇంట్లో ఉంటుంది. చప్పట్లు కూడా చేశానమ్మా. నిత్యము ఏది నైవేద్యం అంటే స్తుతి నైవేద్యం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థించే పెదవులు ఉండాలి, ప్రార్థించే పెదవులు ఉండాలి, ప్రార్థన చేసే పెదవులు కావాలి. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు యేసయ్యా తండ్రి అని కాదు,
డైలీగా ఎడ తెగకుండా ప్రార్థన చేయి. అప్పుడు విజయం ఏంటో నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర నిలబడతావు. ఆమేన్ చెప్పాలి. ప్రార్థన చేయకపోతే విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు. సరైనటువంటి ప్రార్థన లేకపోతే విశ్వాసాన్ని కోల్పోతావు, భక్తిని కోల్పోతావు. తర్వాత సమస్యను ఎదిరించలేవు, బాధలు ఎదిరించలేవు, కష్టాలు ఎదిరించలేవు. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే జీవిస్తా, నేను ఇలాగే బ్రతుకుతా, నా పరిస్థితులు మారవు అని నీ అంతా నువ్వే చేసుకుంటావు. నీ అంతా నీ జీవితమే మారదు. మారకపోవడం వల్ల దుష్టుని ఎదిరించలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు దేశం ఒక్క మాట చెప్పాడండి, దుష్టుని గద్దించుడి, వాటి మీ ఎదురండి పారిపోతాడు. ఇది ఇంత ఫ్రీడమ్ ఇచ్చేటి దేవుడు అంటే అవునా? ఇది ఎవరి జీవితంలో జరుగుతుంది అంటే ప్రార్థన చేసే వారి జీవితాలు మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎవరైతే చేస్తారో అదేమో పో అంటే పో అనక, అదేమో పో నువ్వు చెయ్యక్కర్లే, పో బయటికి అంటే పోతే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని చూసి శానా ఏం చేసింది, ఇంకా పడవ దిక్క ముందే ఆ బట్టలా చింపేసుకొని రాయెత్తుకొని పరిగెత్తి వచ్చింది. వీడియోలో చూసాం కదా మనం, పరిగెత్తుకొని వచ్చింది. ఇలాగ అన్నాడు అంతే. అంటే ఏమైపోయింది మొత్తం వాళ్ళలో ఉన్న దైవం అంతా, వాళ్ళలో ఉన్నటువంటి ఆ డెవిల్స్ అన్ని ఎక్కడ పోయారు? పందులు. ఆ పందులు ఏం చేసావు? గుర్రమన్నాయా? దాని కాక తట్టుకోలేక సముద్రంలో ఇలా తీసుకొచ్చారు. చూసారా? గుర్తుపెట్టుకో, ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తాం. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఆయన ఏంటండి, ఆయన అదే పని మీద ఉంటాడండి, ఆయన ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి దయ్యాలు పోదాం అంటే పోతాయండి. మనం ప్రార్థన చేయమండి అంటే దయ్యాలు దేవుడు దాసుడు ఒకడే ఎలగొట్టలేడు. అదవుతుందా? దయ్యాలు దేవుడు దాసుడికి లోపడదు, అందరికీ లోపడతాయి. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే లోపడతాయి ఖచ్చితంగా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారికి లోపడతాయని ఎక్కడ రాయబడలేదు, గుర్తుపెట్టు. కాబట్టి ప్రార్థన చేయి, జీవితంలో ప్రతిఫలం ఏంటో చూడబోతావు. ఆమేన్ చెప్తామా? దేవుడి మాటలు దీవించును గాక.